జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, మానవ మేధస్సుకి పరిమితి కానీ పరిధులు కానీ ఉండవు. అది అనంతమైనటువంటి విశ్వపు గ్రంథాలయం. బయట నుండి ఎటువంటి సమాచారాన్ని పొందవలసినటువంటి అవసరం లేదు. అంతా లోపలే నిక్షిప్తమై ఉంటుంది. సమాచారం లోపలికి ప్రవేశిస్తుందంటే తదనుగుణంగా శరీరంలో తప్పనిసరిగా మార్పులు వస్తాయి. ప్రవేశించే సమాచారం పాజిటివ్గా ఉంటే అంతరంగంలోనికి ప్రవేశించేటటువంటి సమాచారం సహజ సిద్ధంగా ఉంటే ఎలా ఉంటుంది, కృత్రిమంగా ఉంటే ఎలా ఉంటుంది ఆలోచించండి. సమాచారం సహజ సిద్ధంగా ఉంటే తదనుగుణంగా అంతరంగంలో భౌతిక శరీరంలో తప్పనిసరిగా మార్పులు జరుగుతాయి. అదే సమాచారం నెగిటివ్గా ఉంటే చిత్తం కలుషితం అవుతుంది, శరీరం తప్పనిసరిగా బలహీనపడుతుంది. అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏమిటంటే, భూమండలం అంతటిలో సమస్త ప్రాణికోటిలోకెల్లా ఒక్క మానవుడిలో మాత్రమే మనసుంది. మనసు అంటే ఏమిటి? సత్యానికి విరుద్ధం. అది మనిషిని పరిమితం చేస్తుంది. ద్వంద్వాల మధ్య మనిషి ఘర్షణ పడుతూ ఉంటాడు. ద్వంద్వాల మధ్య ఘర్షణ జరుగుతుందంటే అక్కడ సత్యం లేనట్లే. ఆత్మస్థితికి చేరేటటువంటి అవకాశమే ఉండదు. కాబట్టి మనసుతో కూడినటువంటి మానవుడు సహజ మేధస్సుకు విరుద్ధంగా జీవిస్తున్నాడు. అంటే ప్రకృతికి అనుగుణంగా జీవించడం లేదు, ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తున్నాడు. ప్రకృతికి అనుగుణంగా జీవించే వ్యక్తి ఎలా ఉంటాడు? ప్రకృతిలో సంభవించేటటువంటి మార్పుల్ని ఎదుర్కొనగలుగుతాడు. అదే కృత్రిమ మేధస్సు జీవించేటటువంటి వ్యక్తి, మనసు పరిధిలో జీవించేటటువంటి వ్యక్తి, ప్రకృతికి విరుద్ధంగా జీవించేటటువంటి వ్యక్తి ప్రకృతిలో పరిసరాల్లో సంభవించేటటువంటి మార్పుల్ని ఎదుర్కొనలేడు కదా. అలా ఎదుర్కొనలేకపోతే అతనిలో ఎటువంటి పరిణామం జరుగుతుంది? తిరోగమన పరిణామం జరుగుతుంది. మానవుడు కుటుంబ వ్యవస్థ ద్వారా సంచార స్వేచ్ఛాయుత జీవితానికి స్వస్తి పలికాడు. సామూహిక సంఘ జీవనానికి అలవాటు పడ్డాడు. మనుషుల మధ్య సన్నిహిత తత్వం పెరుగుతూ వచ్చింది. ఒక దేహం నుండి విడుదలైనటువంటి ఆలోచన తరంగాలు మరొక దేహంలోకి ప్రవేశిస్తూ వచ్చాయి. అందువల్ల మనుషులు కలుషితం అవుతూ వచ్చారు. ఎప్పుడైతే మనుషులు కలుషితం అవుతూ వచ్చారో అప్పుడేం జరుగుతుంది? శారీరక పటుత్వం తగ్గుతుంది కదా, అరిషడ్ వర్గాలు ప్రకోపిస్తాయి కదా, మనసు నెగటివ్లో ఉంటుంది కదా, మేధస్సు కృత్రిమంగా ఉంటుంది కదా. ఇటువంటి పరిణామాలన్నీ సంభవించాయి అనుకోండి, అటువంటి వ్యక్తి అన్ని విధాలా బలహీనపడతాడు కదా. ఎప్పుడైతే మనిషి బలహీనపడ్డాడో అతను రిస్క్ పడకుండా, శ్రమించకుండా జీవితాన్ని గడపాలి అనేటటువంటి ఆలోచనతోటి ఆర్టిఫిషియాలిటీ వైపుకు పయనిస్తాడు, కృత్రిమత్వం వైపుకు పయనిస్తాడు. కృత్రిమత్వం ఉందనుకోండి, ఆలోచనలు ఎలా ఉంటాయి? ప్రకృతికి విరుద్ధంగా ఉంటాయి. ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ గురించి మీకు తెలియజేస్తాను.
ఒక వ్యక్తి సంచిత కర్మలతో జీవితాన్ని ప్రారంభించాడు. ఆ సంచిత కర్మలు ఉత్తమంగా ఉన్నాయనుకోండి, మనిషిలో పురోగమన పరిణామం జరుగుతుంది. అదే వ్యక్తిలో చెడు సంస్కారాలుంటే తిరోగమన పరిణామం జరుగుతుంది. ఉత్తమ సంస్కారాలుంటే పురోగమన పరిణామం, చెడు సంస్కారాలుంటే తిరోగమన పరిణామం. చెడు సంస్కారాలు బాగా ఉన్నాయనుకోండి, మనిషిలో భయం, ఉద్రేకం ఎక్కువగా ఉంటాయి. భయంలో ఉద్రేకం ఉంటుంది, ఉద్రేకంలో భయం ఉంటుంది. భయపడే వ్యక్తికి శరీరం చుట్టూ ఉన్నటువంటి ప్రాణశక్తి వలయం తూట్లు పడిపోతుంది, రంధ్రాలు పడిపోతాయి. ఆ రంధ్రాల గుండా పరిసరంలో ఉన్నటువంటి విష పదార్థాలు కానీ, విషక్రిములు కానీ, సూక్ష్మజీవులు కానీ, వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ లోపలికి ప్రవేశిస్తుంది. మనోబలం ఉంటే విష పదార్థాలు కానీ, విషక్రిములు కానీ లోపలికి ప్రవేశించవు. మనోబలం తగ్గితే అవి లోపలికి ప్రవేశించే అవకాశం ఉంటుంది. లోపలికి ప్రవేశిస్తే అవి లోపల తిష్ట వేసుకుంటే శరీరం బలహీనపడుతుంది కదా. ఆ విధంగా లోపలికి ప్రవేశించేటటువంటి విష పదార్థాలని, విషక్రిములను, సూక్ష్మజీవులను, వైరస్లు, బ్యాక్టీరియాను యాంటీజెన్ అంటారు, ప్రతిజనకం అంటారు. యాంటీజెన్ లేక ప్రతిజనకం. అటువంటి చెడు సమాచారం కానీ, చెడు వాసన బీజాలు కానీ, క్రిములు కానీ, సూక్ష్మజీవులు కానీ, వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ లోపలకు ప్రవేశించింది అనుకోండి, వాటిని ఎదుర్కొనేటటువంటి రెసిస్టెన్స్ పవర్ ఉండాలి కదా. రెసిస్టెన్స్ పవర్ ఉండాలి కదా, అంటే నిరోధక శక్తి ఉండాలి కదా. నిరోధక శక్తి లేదనుకోండి, అవన్నీ కూడా శరీర అవయవాల్లో తిష్ట వేసుకొని శరీరాన్ని రోగగ్రస్తం చేస్తాయి. అదే పురోగమన పరిణామం జరిగేటటువంటి వ్యక్తులలో ఏదో ఒక కారణం చేత ఆ పదార్థం కానీ, సూక్ష్మజీవులు కానీ, వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ లోపల ప్రవేశించింది అనుకోండి, వెంటనే ప్రతిరక్షకాలు ఆ విష పదార్థాన్ని, విషక్రిముల్ని హరించి వేస్తాయి. వాటిని ఏమంటారంటే యాంటీబాడీస్ అంటారు, ప్రతిరక్షకాలు అంటారు. అవే తెల్ల రక్త కణాలు. అంటే మన శరీరంలో సహజసిద్ధంగానే వ్యాధి నిరోధక శక్తి ఉంది. అయితే అందరూ గ్రహించవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, సహజంగా ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవటానికి మూల కారణం మానవుడు ప్రకృతికి విరుద్ధమైన జీవితాన్ని కొనసాగించటం, ప్రకృతిని తన అవసరాలకు ఉపయోగించుకోవటం, ప్రకృతిని పదార్థంగా భావించి కొనుక్కుంటూ అమ్ముకునేటటువంటి వ్యాపారం చేయటం. దానివల్ల ఏం జరుగుతుంది? అంతరంగంలోకి చెడు సమాచారమైన ప్రవేశిస్తుంది, చెడు పదార్థమైన ప్రవేశిస్తుంది, చెడు క్రిములైనా ప్రవేశిస్తాయి, బ్యాక్టీరియా అయినా ప్రవేశిస్తుంది, వైరస్ అయినా ప్రవేశిస్తుంది. అవి లోపలికి ప్రవేశించిన తర్వాత ఎదుర్కొనేటటువంటి ప్రతి రక్షకాలు కానీ, నిరోధక శక్తి కానీ ఆ వ్యక్తికి లేదనుకోండి, అవి డామినేట్ చేస్తాయి. ఇప్పుడు చెప్పండి, ఆరోగ్య రహస్యం ఎక్కడుంది? శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తి యొక్క మోతాదును బట్టి ఆరోగ్య రహస్యం ఉంటుంది. ప్రాణశక్తి మోతాదు ఎక్కువగా ఉందనుకోండి, మనిషికి తప్పనిసరిగా భౌతిక ఆరోగ్యం ఉంటుంది. భౌతిక ఆరోగ్యం ఉందంటే మనోబలం కూడా ఉన్నట్లే కదా.
కాబట్టి మనోబలంతో జీవించే వ్యక్తికి తప్పనిసరిగా భౌతిక ఆరోగ్యం ఉంటుంది. భౌతిక ఆరోగ్యం ఉందంటే మనోబలం కూడా ఉన్నట్లే. అంటే మనం జబ్బులకి మందులను వాడవలసిన అవసరం లేదు. ప్రాణశక్తి మోతాదే మందు అవుతుంది. ప్రాణశక్తి పుష్కలంగా ఉందనుకోండి, అది మెడిసిన్ అవుతుంది. ప్రాణశక్తి యొక్క మోతాదు తగ్గిందనుకోండి, ఏమవుతుంది? విషక్రిములు లోపలకు ప్రవేశించి పాయిజన్గా మారతాయి. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ప్రకృతిలో పంచభూతాల మధ్య మానవుడు జీవిస్తున్నప్పుడు ఎలా ఉన్నాడు? ప్రకృతికి దూరమై పంచభూతాలను వదిలేసి పట్టణ నివాసానికి వచ్చిన తర్వాత, కుటుంబ వ్యవస్థ ఏర్పడిన తర్వాత, వివాహ వ్యవస్థ ఏర్పడిన తర్వాత అతని శరీరం ఎలా ఉంది, జీవితం ఎలా ఉంది? కొంచెం ఆలోచించండి. శరీరం బలహీనపడింది, జీవితం సమస్యాత్మకమైంది. మనం పురోగమన పరిణామంలో పరిసరాల మార్పులు సంభవిస్తూ ఉంటే ఆ మార్పును ఎదుర్కొనేటటువంటి మనోబలాన్ని పెంపొందించుకోవచ్చు. మార్పులు జరగాలి. ప్రకృతి కానీ పరిసరాలు కానీ ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉండవు, మార్పులు చెందుతూ ఉంటాయి. అలా మార్పులు చెందుతున్నప్పుడు మనిషికి మనోబలం ఉందనుకోండి, ఆ మార్పులను ఎదుర్కొనేటటువంటి ఉత్తమ సంస్కారాలు ఉంటాయి. ఉత్తమ సంస్కారాలు ఉన్నాయి అనుకోండి, ఆ ఉత్తమ సంస్కారం అంతరంగంలో జీనుల యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని మార్చి తర్వాత తరానికి అందిస్తాయి. తర్వాత తరానికి అందించబడుతుంది. అంటే మనిషి ఎటువంటి జీవితాన్ని గడపాలి? ప్రతికూలమైనటువంటి వాతావరణంలో ఉండాలి. ఆ ప్రతికూలతను ఎదుర్కొనగలగాలి. ప్రతికూలతను ఎదుర్కొంటే ఎలా ఉంటుంది? మనోబలం విపరీతంగా పెరుగుతుంది కదా. ఆది మానవుడు ఎలా జీవించాడు? ప్రకృతిలో జీవించాడు, ఆటవికంగా జీవించాడు, అనాగరికంగా జీవించాడు, జంతు ప్రవృత్తితో జీవించాడు. శరీరం ఎలా ఉంది? దృఢంగా ఉంది, పటిష్టంగా ఉంది, శక్తివంతం ఉంది, ఆరోగ్యంగా ఉంది, పుష్కలంగా ప్రాణశక్తి నింపబడింది కదా. శరీరం ఆరోగ్యంగా ఉందంటే మనోబలం ఉన్నట్లే కదా. శరీరం బలహీనంగా ఉందంటే మనోబలం తగ్గినట్లే కదా. ఇది ఆరోగ్య రహస్యం. కాబట్టి సహజమైనటువంటి మేధస్సు అంటే ఏమిటి? ప్రకృతిలో సంభవించేటటువంటి మార్పుల్ని సునాయాసంగా ఎదుర్కొనగలిగేటటువంటి విధానమే అది అవుతుంది. ప్రకృతిలో మార్పులు తప్పనిసరిగా సంభవిస్తూ ఉంటాయి. ఆ మార్పులకు అనుగుణంగా ఎదుర్కొనగలిగినటువంటి నిరోధక శక్తి ఉంటే చాలు. ఆది మానవుడికి ఏముంది? నిరోధక శక్తి ఉంది కదా. అతడు 120 సంవత్సరాలు జీవించాడు కదా. అప్పట్లో ఆపరేషన్లే లేవు కదా, గొట్టాలు లేవు కదా, మాత్రలు లేవు కదా, ఇంజక్షన్ లేవు కదా. 120 సంవత్సరాలు ఎటువంటి వైద్య సదుపాయం లేకుండా జీవించాడంటే అతనికి మనోబలం పుష్కలంగా ఉన్నట్లే కదా. ఆ మనోబలం ఉండటానికి మూల కారణం ఏంటి? ఉత్తమ సంస్కారాలు కదా. ఉత్తమ సంస్కారాలు ఉంటే కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి? పరిసరాల్లో సంభవించేటటువంటి మార్పుల్ని ఎదుర్కొనగలిగి ఉంటాడు కదా. ఇప్పుడు చెప్పండి, ప్రస్తుతం మానవుడు అన్ని విధాల ఉన్నతంగా ఉన్నాడు అని అనుకుంటున్నారు కదా. మరి ఉన్నతంగా ఉంటే ఇంజక్షన్లు ఎందుకు? ఆపరేషన్లు ఎందుకు? గొట్టాలు ఎందుకు? వైద్య చికిత్సలు ఎందుకు? పోనీ ఇవన్నీ జరుగుతున్నా మానవుడికి ఆరోగ్యం సిద్ధిస్తుందా?
లేదు కదా. ఎన్నో రకాల వైద్య విధానాలు వెలుగులోకి వస్తున్నప్పటికీ మానవుడికి ఎందుకు ఆరోగ్యం సిద్ధించటం లేదంటే లోపం ఎక్కడుందంటే అది అంతరంగంలో ఉంది. మనం ప్రపంచాన్ని మార్చటం కాదు, అంతరంగాన్ని మార్చుకోవాలి. అంతరంగంలో ఉత్తమ సంస్కారాలు ఉంటే, మనోబలం పుష్కలంగా ఉంటే, పరిసరాలను ఎదుర్కొనేటటువంటి సత్తా ఉంటే జబ్బులు ఉండవు కదా. అంటే ఎక్కడ పొరపాటు జరిగింది? మానవుడు సహజ సిద్ధమైనటువంటి మేధస్సును పక్కకు పెట్టాడు, కృత్రిమైనటువంటి మేధస్సును విపరీతంగా ఉపయోగించడం ప్రారంభించాడు. రిస్క్ పడకూడదు, బట్ట నలగకూడదు, చెమట పోయకూడదు, అన్నీ తన దగ్గరికి రావాలి. ప్రకృతి వనరులను విపరీతంగా వాడుకున్నాడు. ఇంటి నిండా వస్తు సంపద పెరిగింది, సదుపాయాలు పెరిగాయి, వస్తువులు పెరిగాయి, అన్నీ పెరిగాయి. దీనివల్ల శరీరం ఏమైంది? శరీరానికి శ్రమ లేదు కదా. శ్రమ ఉంటే శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ బయటికి వెళ్ళిపోతాయి. అదే సుఖపడుతూ ఉంటే శరీరం బలహీనపడే టాక్సిన్స్ లోపలికి వస్తాయి కదా. సుఖపడేటటువంటి వ్యక్తి శారీరక ఇంద్రియ మట్టాలకే పరిమితం అవుతాడు. అతనికి మనోబలం ఉండదు, మనోబలం చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మనోబలం తక్కువగా ఉంటుందో పరిసరాలను ఎదుర్కొనేటటువంటి ప్రాణశక్తి మోతాదు శరీరంలో ఉండదు కదా. అందువల్ల భూమండలం మొత్తంలో అన్ని విధాల బలహీనంగా జీవించేటటువంటి మానవుడిలోనే సహజ మేధస్సు తగ్గిపోతూ వచ్చింది, కృత్రిమ మేధస్సు పెరుగుతూ వచ్చింది. అందుకే మీరు గమనించండి, సుఖపడుతూ ధ్యానాన్ని కొనసాగించే వాళ్ళకన్నా కష్టపడేటటువంటి వ్యక్తులు ఆరోగ్యంగా ఉన్నారు కదా. శరీరం కష్టపడుతుందంటే మనసు కష్టాలను ఎదుర్కొనగలిగి ఉంటుంది కదా. చాలామంది కదలకుండా కూర్చొని ధ్యానం 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 అంటారు. కరెక్టే, శారీరక శ్రమ లేదు కదా. కొంతమంది వాకింగ్ అని, జిమ్ములని, ఎక్సర్సైజులని, స్విమ్మింగ్ అని విపరీతంగా పరుగులు తీస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఎందుకు పరుగులు తీస్తున్నారు? మరణ భయం వల్ల కదా. మరణ భయం ఉందంటే మనోబలం లేనట్లే కదా. మరణ భయం లేదనుకోండి, మనిషి ఎలా ఉంటాడు? ఉత్తమ సంస్కారాలతో ఉంటాడు కదా. ధైర్యం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది, సమర్థత ఉంటుంది. అతను ఎటువంటి మెడిసిన్స్ వాడవలసినటువంటి అవసరం లేదు, ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవలసినటువంటి అవసరం లేదు కదా. చూసారా? ఈ టెక్నిక్ని గమనించండి. ఎప్పుడైతే నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందో అటువంటి వ్యక్తి పరిసరాల నుంచి లోపలకు ప్రవేశించినటువంటి విషపూరితమైనటువంటి క్రిములను కానీ పదార్థాలను కానీ ఎదుర్కొనగలుగుతాడు కదా. అది ఎలా సాధ్యమవుతుంది? దానికి ఒక చిన్న చిట్కా చెప్తాను. విష పదార్థాలు కానీ విషక్రిములు కానీ లోపలకు ప్రవేశించాయి అనుకోండి, సుఖపడేటటువంటి వ్యక్తిలో ప్రతిరక్షకాలు వెంటనే ఉత్పత్తి కావు, తెల్ల రక్త కణాలు వెంటనే ఉత్పత్తి కావు. ఒకవేళ ఉత్పత్తి అవుతున్నా ప్రవేశించినటువంటి బ్యాక్టీరియాకి, సూక్ష్మజీవులకి, విష పదార్థాలకి అనుగుణంగా ఉండవు, వేరే తయారవుతూ ఉంటాయి. అదే మనిషిలో మనోబలం ఉంటే లోపలికి విష పదార్థం ప్రవేశిస్తున్నప్పుడే నిరోధక శక్తి ద్వారా విషక్రిములను, విష పదార్థాన్ని హరించి వేసేటటువంటి తెల్ల రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి కదా. అంటే మనిషి ఎక్కడ దెబ్బతిన్నాడు? సుఖానికి అలవాటు పడ్డాడు, శరీరాన్ని బలహీనపరుచుకున్నాడు,
విపరీతంగా మందులు మింగుతున్నాడు, శరీరాన్ని బలహీనపరుచుకుంటున్నాడు. శరీరం దృఢంగా ఉంటే, పటిష్టంగా ఉంటే, పుష్కలంగా ప్రాణశక్తి ఉంటే ఆ వ్యక్తికి మనోబలం ఉన్నట్లే. అందుకే కష్టపడేటటువంటి వాళ్ళకు భయం తక్కువగా ఉంటుంది, మరణ భయం పెద్దగా ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారు, కర్మలు చేయటం ద్వారా కర్మలను కరిగించుకుంటారు, లోపల సత్వగుణం ఉంటుంది, అందువల్ల వాళ్ళకి మనోబలం ఉంటుంది. కాబట్టి విషక్రిమలు వాళ్ళని ఏం చెయ్యవు. అదే మేధావులను గమనించండి, వీళ్ళకి విపరీతమైన భయం. ఎందువల్ల? తమోగుణం ఎక్కువగా ఉంది. తమోగుణం రజోగుణం బాగా ఉన్నాయి అనుకోండి, మనోబలం ఉండదు కదా. మనోబలం లేకపోతే భయము ఉద్రేకం రెండు ఉంటాయి కదా. అవి రెండు ఉంటే, అంతరంగ సంస్కారాలు చెడుగా ఉంటే బయట ప్రపంచం నుంచి విషబీజాలు లోపలకు ప్రవేశిస్తూ ఉంటాయి కదా. మనం ప్రపంచాన్ని మార్చాలా, అంతరంగాన్ని మార్చుకోవాలా? ప్రపంచాన్ని మార్చడం కాదు, అంతరంగ సంస్కారాల స్వభావాన్ని మార్చుకోవాలి. తమో రజోగుణ సంబంధమైనటువంటి చెడు సంస్కారాల మోతాదును తగ్గించుకోవాలి, సత్వగుణ సంబంధమైనటువంటి ఉత్తమ సంస్కారాల మోతాదుని పెంపొందించుకోవాలి. ఉత్తమ సంస్కారాలు ఉంటే, మనోబలం ఉంటే, పరిసరాల్లో సంభవించేటటువంటి మార్పులను కానీ, జీవితంలో ఉత్పన్నమయ్యేటటువంటి సమస్యలను కానీ ఆ వ్యక్తి సునాయాసంగా అధిగమించగలుగుతాడు కదా. ఇప్పుడు ఆలోచించండి, ప్రస్తుతం మానవులంతా బలహీనంగా ఉండటానికి మూల కారణం ఏంటంటే చదువుకోవటమే. తెలివి మేధో సంపత్తి ద్వారా సమాచారాన్ని అవసరానికి మించి లోపలికి నింపుకోవటమే. కాబట్టి మేధావులు ఎలా ఉన్నారు? అశాంతిగా, అసంతృప్తిగా, అనారోగ్యంగా, జీవితాన్ని బలవంతంగా ముగించేటటువంటి పరిస్థితులతో కొనసాగుతున్నారు. అంతకు మించినటువంటి దురదృష్టం ఏముంది? దీనికి అంతటికి మూల కారణం ఏంటి? ఆర్టిఫిషియాలిటీ. ఇప్పుడు నేను చెప్తున్నాను, మరలా ఒకసారి సమీక్షించుకోండి. ఎవరికైతే ఉత్తమ సంస్కారాలు ఉంటాయో వాళ్ళల్లో పురోగమన పరిణామం జరుగుతుంది, పరిసరాల్లో సంభవించేటటువంటి మార్పుల్ని ఎదుర్కొనగలుగుతారు, శరీరంలో ఉన్నటువంటి అవయవాన్ని కూడా మార్చుకోగలుగుతారు, కొత్త లక్షణాలు ఏర్పడతాయి. ఆ వ్యక్తి పురోగమన పరిణామం ద్వారా జీవితాంతం ఆరోగ్యంగా ఉంటాడు, సమస్యలు కూడా ఉండవు. సమస్యలు రావాలి, ఆ సమస్యను ఎదుర్కొనేటటువంటి మనోబలం ఉండాలి. కానీ సుఖపడేటటువంటి వ్యక్తులు కానీ మేధావులు కానీ ఎలా ఉంటారు? సమస్యల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు, సుఖవంతమైన జీవితానికి అలవాటు పడతారు. ఆస్తి హక్కని, సంపద హక్కని, సంపాదన హక్కని, భద్రత కోసం అవసరానికి మించి వనరులు సేకరించుకొని చెడు కర్మ ఫలపు మోతాదును పెంచుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడు ఆలోచించండి. కాబట్టి సత్యం అంటే ఏమిటి? సహజమైన మేధస్సే సత్యం, కృత్రిమైనటువంటి మేధస్సే మాయ. మరొక విషయం చెప్తున్నాను, కృత్రిమైనటువంటి మేధస్సు ఏర్పడటం చాలా సులభం, దాన్ని తొలగించుకోవటం చాలా కష్టం. ఎందువల్ల? అది లోతుగా, బరువుగా, భారంగా ఉంటుంది కాబట్టి ప్రవేశించడం సులభం, తొలగిపోవటం చాలా కష్టం. అందుకని ప్రతి విషయాన్ని గురించి సాంకేతిక పరంగా ఆలోచించాలి, టెక్నికల్గా ఆలోచించాలి.
ఆధ్యాత్మిక మార్గం అంత సులభమైనది, మహోన్నతమైనది మరొకట్లేదు. ఎప్పుడు మనం తాళానికి సరిపడా తాళపు చేయిని ఎంపిక చేసుకున్నప్పుడే, సైన్సు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడగలిగితే ఆధ్యాత్మిక మార్గం చాలా సులభం అవుతుంది. ఇది అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం. కాబట్టి మీరంతా ఆ దిశగా జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.